ఆనాడు ధర్మపతి దేవి ఏ రంధ్రాల మీద మీద ఉంది కొడుకులు ఎత్తుకొని ఆనాడు ధర్మపతి దేవి కొడుకులు ఎత్తుకొని ఆనాడు తన 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 ఏ రంధ్రాల మీద దిగింది ముందు ఏరవచ్చింది నా మీద సొమ్ములు ఇచ్చిన ఆటాడమన్న మన సొమ్ములు వచ్చినా లేకపోతే సొమ్ములు వేరే రాదా ఆనాడు ధర్మపతి ఒక్క మాట్లాడుతుంది అప్పుడు ఆ బ్రాహ్మణయ్యని ఏమిటే ధర్మపతి దేవి అప్పు చేసిన దౌడుతొత్తు వాడు ఆడేం చెప్తాడా నేను చెప్తాను ఇక నీ భర్త నాతో ఆటాడిన ఆడ లోపల రాజ్యం దేశం ఎండి బంగారం పైసా పదార్థం వస్తుంది నడివే అన్నాడు ఈనాడు రాజ్యం నీదే దేశం నీదే బంగారు నీయే భగవంతులు నీయే కానీ ఈనాడు పచ్చి బాధంతో నేను ఉన్నాను ఉన్నవారి ఇంటి లోపట మరవనికి నేను 6 నెలల బ్యాలంటాను లేని వారి ఇంటి లోపల 3 నెలల బ్యాలంటారు అయ్యా నెలవారి వెళ్ళలేదు పచ్చి బాలంటారు నేను ఈ కొడుకులు ఎత్తుకొని నేను ఏ రాజ్యం పోతురు నేను ఏ దేశం పోతుని అయ్యా అయ్యా బ్రాహ్మణయ్యా నువ్వే నా తండ్రి అనుకుంటా అయ్యా ఉన్న ఊరు కన్నా తల్లంటారు 10 పైసలు లేకున్నా పాలోళ్ళ దీవున బతకాలంటారు అయ్యా బ్రాహ్మణయ్యా ఊరవతలమని నేనేమో అరగుంట జాగితే అయ్యా అరగుంట జాగ లోపల ఊరి గుడి చేసుకొని ఆయన ఏ మరి గానాడు బిడ్డ ఐదురుగా అయ్యా గానాడుగా బిడ్డ తోడవమ్మ గానాడు బిడ్డ ధర్మపతి దేవి కాదురా అయ్యో రామ రామయ్య ఓ రామ రామో రాఘవో నీవేము చదువు రామయ్య ఓ రామ రామ రాఘవో నీవేము చదువు ఇవాళ నీ ఇద్దరు కొడుకులు తీసుకొని వచ్చిన కాళ్ళ మీద వేసయ్యా నా ముఖం చూడకున్న మంచిదే నా భర్త ముఖం చూడకున్న మంచిదే ఇద్దరు పిల్లగాళ్ళ ముఖం చూసి ఊరు బంధు వరకుంటా సాగి ఇవ్వను ధర్మపతి ఇవాళ మాత్రం ఇద్దరు పిల్లల ముఖం చూసి ఊరు బంధు వరకుంటా సాగి ఇవ్వను ఇద్దరు పిల్లలు నీ భర్త నువ్వు కాపురం చేస్తా ఉట్టిలు కానీ మరిద్ద కాపురం చేస్తా ఉట్టారా లజ్జ
భార్య మాత్రం చూడు ధర్మపతి బ్రాహ్మణనే మాటలు మాత్రం బతకలేరు అంటే బామ్మ పెళ్లి చేసుకున్న కాడికి వెళ్ళి ఏ ఒక్కరోజు నేను పన్నెత్తి మాటలే ఇవాళ ఏ ఒక్కరోజు నిన్ను ఊరగంట నేను చూడలేదు బామ్మ బ్రాహ్మణనే మాత్రం తప్పు చేసుడు నా వంతు తనలో వాడు నీ వంత బామ్మ ఇవాళ మాత్రం బతికిన రోజు మన కొడుకుల మాత్రం నిన్ను ఎందుకు కట్టుకోరు అనుకుంటా అబ్బో ఇవాళ మాత్రం ఏ రాజ్యమన్నా వెళ్ళిపోదాం బామ్మ రాజ్య ధర్మపతి ఏవి వారి మాటలో నీకు లేదు బాబు ఏ రాజ్యాన్ని వెళ్ళిపోదాం రావే బాబుడు ఇక్కడ మనం ఉండద్దారు కానాడు భార్యలు ఎవరెత్తుకుంటాడు అడుగు ఉండాలి వల్ల వేసిరాడు చక్రవర్తి రాజ పొమ్మనగానే పోతాను ఇవాళ పొమ్మనంగానే పోతాను నీ పెన్నాన్ని ఎప్పుడేసుకొని అలాంటి మనం మాట్లాడుకున్నప్పుడు ఒంటి మీద ఏమున్నావని నా పాడే అన్న నీ భార్య ఒంటి మీద ఉన్నది 10,000 పట్టు బిడ్డ సీరే అది నీ పెద్ద బిడ్డలు నర పోషికి ఒక్కొక్క దెబ్బ మాటలతో నా ప్రాణం తీయకు అయ్యా నాయమైందా తండ్రి నీకు గనాడు నరవత్వం ఇచ్చిన విదర్భరాజుకు వారి అగో నీ భార్య ఒంటి మీద ఉన్నది 10,000 పట్టు చీర ఇచ్చి ఈ నరవత్రం కట్టుకొని పట్టు చీర రాకిచ్చిపోమన్నాడు బ్రాహ్మణుడు విదర్భరాజు గానాడు నరవత్రం కట్టుకొని భార్య దగ్గరికి వచ్చాడు బామా ధర్మపతి దేవి ఈ నరవత్రం కట్టుకొని ఆ పట్టు చీర వానికి ఎందుకనకు అంటే ఆటాడంగా వాళ్ళ కళ్ళ వస్త్రాలన్నీ నీయే అన్నాడు బామా చీరి అన్నప్పుడు రాజ్యం ఏంటంటే అంత దుఃఖం రాలేదు దేశం ఏంటంటే అంత దుఃఖం రాలేదు ధర్మపతి దేవికి ఓటి మీద సీరియలు అన్నప్పుడు పుల్లెడు ఎగురు గుబెళ్ళు అన్నయ్య బిడ్డకు నాదా నువ్వు రాజ్యమే పొడగొట్టు దేశమే పొడగొట్టమనుకున్నగా ఆడిదాని ఒట్టి వీధి సీరను కొదవనా దచ్చిన వారి నా ప్రాణనాథ పోనాలో ఒక్క మాట రాజు పుల్లెడు వేగులకు వెళ్ళవన్నయ్య బామ ఆడిదాని ఒట్టి వీధి సీరను కొదవనాడు వచ్చేతము వండి కాదు విలువకల్ల వస్త్రం ఏదుంటే అదే అన్న బామ ఈనాడు నీకు సీర ఇడువంటే నీకు అంత బాధ అనిపించిందా చెవిలే పోంగా చెవుల పోల కేర్చిన సంతం చేస్తాను బామ నీకు దండం పెడతాను ఆ మాట సాధారణ నా పరువుగా పాడాను దండం పెట్టిండే నా ప్రాణనాథ పోరాడు ఎప్పటికప్పటి గంటలు భర్త పరువు తీసి అది భార్య అంటారు భర్త పరువుగా పాడేది భార్య అంటారు గతి లేని సంసారం చేస్తాం కానీ శుద్ధిగాలమైన సంసారం ఏ భార్య భర్తలు అయ్యారు అరే గతికి లేకపోతే ఇంటికో పొరిగింటికో పోయి ఎవడో మరి చూడ తెచ్చుకొని ఆ పూట పెట్టుకొని పిల్లలు పెట్టుకొని బుక్కడన్నాం భార్య భర్తలు వరగడి ఏమో తిని తల మనసుకొని పిల్లలు మరి వరగడి ఏమో చూడు పిల్లల పక్కన వేసుకొని పండుకుంటున్నాం భర్తకుళ్ళు భార్యకు శుద్ధిగా పోతే ఎంతటి సంసారం అయిన 4 వంతులు 4 పాదాలు నారవత్రం కట్టుకొని ధర్మపాదు మొక్క మీద వాసన నీ అప్ప ఈ సీరమంతా నా చెట్టమకిస్తా నీ అమ్మ రేపటి ఈ రావాల పిల్లలు మొత్తం నేను చెప్పినట్టు ముగ్గురులో బియ్యం పాలు ఇచ్చిన కూడా పాలు ముగ్గురు ఏ పని చేస్తారు దొంగతనం చేసి ఏం సంపాదించారు వాళ్ళు 3 నెలల బియ్యం మొదలు తెచ్చుకున్నారు నరవత్రం కట్టుకొని అడుగు ముందుకేసినప్పుడు తన ఒళ్ళు చూసుకున్నప్పుడు తన ఒళ్ళు చూసుకుంటే మోహనం అనిపించింది ఇప్పటికప్పటికట్టు మన సంసారం అయినప్పుడు వెళ్ళి ఉన్నప్పుడు మనం అయిన సీరలు కట్టుకొని అయిన జాకెట్ కొట్టుకొని వాడలు తిరిగినప్పుడు అవ్వ కాని కష్టం వచ్చినాడు లేని బాధలు కలిగినాడు సిరిపోయిన సీర కట్టుకొని మనం
పోతంటే పొగర ముఖం చూడ బుద్ధి కాదట తల నాలుకెత్తుకుంటున్నాట అయ్యో భగవంతా నా కర్మ కీడి కచ్చనాని కూతుడల ముఖం కూడా చూడబుద్ధి ఇప్పుడు బ్రాహ్మణ యాదుల నిత్య మెదలు కట్టబెట్టి నడవరా రాజ్యం నాది దేశం నాది బంగులాలు నాయి వాడు అప్పుడు దెబ్బలు వాడికి వచ్చిన దెబ్బలు వాడు కుమ్మరాముడికి నట్టు వాడు కడప ఉడుకుతాంది ఉన్న లోకులు అయ్యా విదర్భరాజను అతను సరుగున మంత్రిని ఎక్కడ పోతావు పచ్చి వాళ్ళంతా పెట్టుకోము గానాడు ఉద్గబొట్ట రాలని ప్రజలు రాజంక రావట్టి ఎంత దూరమైన మంచి మంచి అంటారు చెడు చెడే అంటారు అదిగో పాపాత్తుడు చచ్చిపోతే ఏమంటారు లోకులు మరి కర్మగాలిని మాగళ్ళ చిండురా అంటారు లోకులంతా అదే మంచి వాళ్ళు చచ్చిపోతే ఏమంటారు అయ్యో అంతటి పుణ్యమంతులు చచ్చిపోయిందని ఏ తల్లి పనికి పోదు ఏ తల్లి పనికి పోకుండా ఇంటికాడ ఉండి పుణ్యం కొద్ది దానం చేస్తారట అదే పాపాత్తుడు చచ్చిపోతే వాడిని ఇంట్లో చూసేదాన్ని ఈ బజారు గుట్ట వచ్చేటోడు మానొక్క బజారు పట్టుకొని పోతాడు ఎవరిని వచ్చింది ఎవరి దగ్గర తీసిండ్రా మరి కర్మగాలిని మాగా చచ్చిండు అతను లోకులు అయ్యా ఓ తండ్రులా అమ్మా నా నెత్తిలో బరువు కాదు నీ నెత్తిన పెట్టి సేపు ఎత్తుకోమనడానికి నా కర్మకి ఏం చేస్తుంది తల్లులా బ్రాహ్మణయ్యకు నేను ఆట ఆడిన బ్రాహ్మణయ్య తోటి ఆట ఆడిన ఓడిపోయిన రాజ్యం బ్రాహ్మణయ్య బ్రాహ్మణయ్య